ఆర్థిక సంక్షోభాలు ఎన్ని ఎదురైనా క్రమం తప్పకుండా ప్రతి నెల 1వ తేదీనే సామాజిక పెన్షన్లు పంపిణీ చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. గత వైసీపీ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా తొలగించిన 99,000 మంది లబ్ధిదారులకు తొలి విడతగా తిరిగి పెన్షన్లు పునరుద్ధరించనున్నట్లు ఆయన తెలిపారు. ఏలూరు 19వ డివిజన్ ఎన్టీఆర్ కాలనీలో మంగళవారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండగ వాతావరణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పెన్షన్లను పంపిణీ చేశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరిష్కారానికి చర్యలు చేపడతానంటూ వారికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ దుర్మార్గపు పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా 3,11,000 మంది అర్హుల పెన్షన్లు తొలగించినట్లు గుర్తించామని, తిరిగి వారందరికీ పెన్షన్లు పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టామని, దానిలో భాగంగానే తొలి విడతగా మే 1వ తేదీన రాష్ట్రంలోని 99,000 మంది అర్హులకు పెన్షన్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. తొలుత మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఏలూరు ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు, కమిషనర్ ఏ భానుప్రతాప్, పీఓ బి మహాలక్ష్మి, కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, కార్పొరేటర్ ఎరంశెట్టి నాగబాబు, టీడీపీ నగర కార్యదర్శి రెడ్డి నాగరాజు, క్లస్టర్ ఇన్ఛార్జి పైడి వెంకట్రావు, నాయకులు ఆర్నేపల్లి తిరుపతి, చిరంజీవి, త్రిపర్ణ రాజేష్, వీరంకి పండు తదితరులు పాల్గొన్నారు. 1వ తారీఖున వివిధ డివిజన్లో, ఎందుకంటే ఒకేసారి అన్ని డివిజన్లకి తిరగడం కూడా కుదరనప్పటికీ కూడా ఒక్కోసారి ఒక్కో డివిజన్లోకి వెళ్తే ప్రజా సమస్యలు కూడా తెలుస్తాయన్న ఉద్దేశంతో ప్రత్యేకించి వాళ్ళ ఇంటి దగ్గరికి ప్రజానాయకులైన మేము కానీ, జనసేన నాయకులు కానీ, బీజేపీ వాళ్ళు కానీ వెళ్తాం జరుగుతుంది. ఇదివరకు ఏదైతే అర్హత ఉన్నా తీసేసినవి కానీ, అలాగే భర్త చనిపోతే భార్యకి ఇవ్వాల్సినవి కానీ 3,11,000 అట్లని ఐడెంటిఫై చేయడం జరిగింది. మే 1 నుంచి 99,000 పెన్షన్లు, కొత్త పెన్షన్లు ఏదైతే భర్త చనిపోయారో అవన్నీ కూడా ఇవ్వడం జరుగుద్ది. అలాగే అర్హత ఉన్న పెన్షన్లన్నీ కూడా ఒకసారి, ఎందుకంటే నియోజకవర్గాలకి పంపించి ఇదివరకు తీసేసిన పెన్షన్లో ఈ ఉన్నాయి, ఇంకేదన్నా ఉన్నాయి, అర్హత ఉన్నాయి అనేది చూడాలి కాబట్టి అనే ఉద్దేశంతో మేలో వాటితో పాటు అవి కూడా నియోజకవర్గాలకు పంపించి వాటిని కూడా కూలంకషంగా పరిశీలించిన తర్వాత ఆ పెన్షన్లు కూడా మే తర్వాత జూన్ నుంచి అవి కూడా ఇవ్వడం జరుగుద్ది. ఎందుకంటే ఆర్థిక పరంగా ఇబ్బంది ఉండకూడదు, అలాగే ఏదైతే అన్యాయం జరిగిందో వాళ్ళకు కూడా న్యాయం చేయవలసిన బాధ్యత ఉంది కాబట్టి ఆల్రెడీ ఆ ప్రశ్న కూడా మేము అసెంబ్లీలో అడగడం జరిగింది. దానికి సమాధానం కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఈ రోజున రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా తారీఖు మారకుండా మరి యొక్క కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క ఆలోచన మేరకు, వారు ఇచ్చినటువంటి హామీల మేరకు పెన్షన్ సౌకర్యాన్ని అందిస్తూ మరి రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, ఉపాధి మూడు కళ్ళుగా చూసుకున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మరి ఇదే రకంగా కూటమి ప్రభుత్వం ఒక ఆలోచన విధానాలతో, మంచి ఆలోచన భావాలతో మరి యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే దిశగా, ప్రజల యొక్క జీవితాల్లో వెలుగులు నింపే దిశగా ఈరోజు ప్రయాణం చేస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ సంటి గారు మరి నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలకి అన్ని రకాలైనటువంటి సమస్యలు పరిష్కరిస్తూ, ఆ సమస్యలు ఏ రకంగా పరిష్కరించాలి, వచ్చినటువంటి ప్రజలకు అందుబాటులో ఉంటూ చేస్తూ ఉన్నారు. గడిచిన 9 నెలలకు కూడా రకమైనటువంటి పరిపాలన ఉంది. మరి కార్పొరేషన్ కూడా అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకుంటా ఉంది. మంచి పరిపాలనని ప్రజలు కూడా అవగాహన చేసుకొని దానికి సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం.